చెప్తున్నాను, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్ గా ఉంటది. ఎవరైనా ఆ తాలూకాలు ఉంటే ప్లీజ్ ఇక్కడ ఆపేయండి. రే నేను గత ఎలక్షన్స్ తర్వాత ట్రాన్స్ రా ఈ సాంగ్ పెట్టుకొని ఆయన 175 అంట. జగనన్న సింహం సింగిల్ గా వస్తాడు. అక్క చెల్లెలు ఆప్యాయత ఏమైందో, అన్న తమ్ముడు అభిమానం ఏమైందో నాకైతే ఐడియా లేదండి. పార్టీకి దెబ్బ పడింది అంటే కేవలం కొంతమంది వల్లే. అంత మాట అనిస్తుందండి జగన్ అంత మాట అనిస్తుంది రా. చిరంజీవిని ఇక్కడ తీసుకురావచ్చు కానీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో మోడీ అక్కడికి వెళ్ళి మరి మోడీ వదలట్లేదురా. మెయిన్ గత 5 సంవత్సరాలుగా తెలంగాణ పీపుల్ అందరూ మమ్మల్ని ఎరా మీరు ఎంత అవుతున్నారు, ఎరా మీరు ఏం తింటున్నారు, ఎరా మీరు ఏమైపోతారని అడిగారు. Guys, hi guys, welcome to our brand new video. సో ఈ రోజు నాకు సందీప్ గాని బెస్ట్ బడి ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ స్టార్ట్ అయింది మా జగ్గడు. జగదీష్ గారికి ఎప్పుడు గుర్తుండేది ఏంటంటే నేను ఎవరి బర్త్డే అడిగినా చెప్పేవాడు కాదు, కానీ అరే మెగాస్టార్ బర్త్డే ఎప్పుడు రానంటే ఖచ్చితంగా డేట్ గుర్తుపెట్టుకుని మరి చెప్పేవాడు. అండ్ స్టిల్ ఇట్ క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు ఆల్సో. ద సెన్సేషన్, ద ఏపీ సెన్సేషన్, ఏపీ పాలిటిక్స్. అలా మాట్లాడుతుంటే నాకు బూస్ పింపుల్స్ వస్తున్నారా నిజంగానే? పింపుల్స్ కూడా వస్తున్నాయి మాకు. ఏపీ పాలిటిక్స్ ని ఒక్క ఊపి తిప్పేసి 2024 ఎలక్షన్స్ ని అసలు ఒక రేంజ్ లో నడిపించిన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం. స్పైడర్ లో మ్యూజిక్ ఉంటే చూసి వాళ్ళందరూ ఏడుస్తుంటే ఉండదు. సారీ పిఠాపురం ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడదాం అనుకొని డిప్యూటీ సీఎం గారి కోసం కూడా మాట్లాడదాం. ఒక 5 వచ్చారా, 5 మినిస్ట్రీస్ ఇచ్చారు మొత్తం. ఎలా అసలు రేంజ్ మారిపోయింది. పార్లమెంట్ లో మోడీ చేత ఎలివేషన్ వేయించుకున్నాడు. ఏ పవన్ అయ్యే సరే అయితే ఓ పని చేద్దాం. మన దగ్గర కొన్ని మీమ్స్ ఉన్నాయి, వాటిని చూసి రియాక్ట్ అవుదాం, నవ్వుకుందాం. గాయస్ నేను ముందే చెప్తున్నాను, ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆపోజిట్ గా ఉంటది. ఎవరైనా ఆ తాలూకాలు ఉంటే ప్లీజ్ ఇక్కడ ఆపేసి పడుకోండి. అండ్ ఆల్సో వి డు నాట్ స్ప్రెడ్ ఎనీ హేట్. శుభ్రంగా బై బై వైసీపీ. రే నేను గత ఎలక్షన్స్ తర్వాత ట్రాన్స్ రా ఈ సాంగ్ పెట్టుకొని తెలుసా ట్రిప్పింగ్ చాలా సిగ్గుపడుతూ అలా ఉండేవాడు. అంత మందిలో ఆ సాంగ్ కి కూడా చేయలేదు. అలా బాగుండదు పవన్ కళ్యాణ్ తోటి. జగ్గడు కావాలంటే నువ్వు వీడియో రివర్స్ చేసుకుంటాడు. ఇది వచ్చినప్పుడు ఇలా సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కనుక్కొని బ్రేక్ ఇద్దామంట. దీనికి సాంగ్ సపరేట్ మ్యూజిక్ డైరెక్టర్ లేరమ్మా, ఒకటే డైరెక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే. ఇది మాత్రం నిజమే. మా వాళ్ళు ఉన్నారు మా వాళ్ళు ఒకడు ఉన్నాడు రా, మా వైఎస్ఆర్సీ ఫ్యాన్ ఉన్నాడు అనమాట. ఎలక్షన్ రోజు అడిగాను ఏంట్రా నీ పరిస్థితి అంటే మేము హృదయాన్ని గెలుచుకున్నాం బ్రో అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. అంతేగా, అవతల కప్పు గెలుచుకుంటే అవతల హృదయాలు గెలుచుకోవాలి. ఆబ్వియస్లీ తప్పదు. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఏం తెలుసా, మన ఇంటి దగ్గర ఫ్రెండ్స్, బ్రో చాలు బ్రో చాలు పాత బ్రాండ్లన్నీ తిరిగి వచ్చేస్తాయి. తెలంగాణలో కూడా కొత్త కొత్త బ్రాండ్లు చేస్తున్నారు పాపం. కొత్త బ్రాండ్స్ బిర్యానీ బీర్ హంటర్ సరే సరే అది ఒక రోజు మళ్ళీ దానికోసం సపరేట్ గా మాట్లాడదాం. పెడదాం దుకాణం పెడదాం. సీనియర్ ఎన్టీఆర్ అండ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంజాయింగ్ 2024 ఎలక్షన్ ఇన్ హెవెన్ అంట.
పాపరా ఎన్టీఆర్ చెప్పాడు. ఒరే పాపరా అది. రాజశేఖర్ రెడ్డిది అసెంబ్లీలో ఒక స్పీచ్ ఉంటుంది సార్, ఎన్ని ఆ. స్థానాల్లో పోటీ చేశారు. అవునవును, చూసా. ఉంటుంది చూసా, కాంబినేషన్ అదొకటి కూడా బాగా ఇదైంది. ఫేవరెట్ ఇది. వైసీపీ అరే వాట్ ఇస్ ఒక్కడు పట్టించుకోండి. అరే పెళ్లి కావాల్సిన బిడ్డ బెడ్ మీద ఎంత బాధపడుతున్నాడు ఎవరైనా గమనించారా? పింకీ గారు డాక్టర్ గారు వస్తారు కదా. ఏంటా ఊరుకునేది? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? తండ్రిలాగా అరే. తీసుకుంటాడు. ఈ సీన్ లో ఆఖరికి ఎదకాల పాలు కూడా కే పాలు కూడా పెట్టారా? అదే కదా. Why not 175 అంట జగన్ అన్న సింహం సింగిల్ గా వస్తాడు. అట్ట తెట్టాడు. ఇప్పుడు అసెంబ్లీకి కూడా వచ్చిలా లేడు. సినమాటం తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. జనరల్ గా చెప్పాను రా. నేను సీరియస్ తీసుకోకపోయాం. చాలా సీరియస్ గా తీసుకున్నారు జనాలు. పవన్ కళ్యాణ్ అండు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ ఇంకా సింక్ అయింది. అదే కదా. ముందే కాలజ్ఞానం రాసుకుని ఉంచుకున్నారు ఆ, గురు. రాశారు. పడతాయి బిట్లని. అక్క చెల్లెలు ఆప్యాయత ఏమైందో, అన్న తమ్ముడు అభిమానం ఏమైందో ఆ, నాకైతే ఐడియా లేదండి. ముసలాంబులు ముద్దులేమయ్యో. 56 లక్షల రైతన్నుల ఆదాయం. మొత్తం 2,70,000 కోట్లు మునిపే అన్నాడు జరగని అభివృద్ధి. అదే కదా. ఇంటికి తలుపు కొట్టి మరీ మేము ఇచ్చామే. పాపమే. నాకు తెలిసి వాలంటీర్లు కూడా వేసి ఉండరు. వేయలేదు, వాళ్ళు వాలంటీర్లే వేసి ఉండరు ఫస్ట్. వాళ్ళు కూడా వేయరు. వాళ్ళు ఎందుకు వేస్తారు? వాళ్ళకి 5,000 ఇస్తున్నారు పాపం. ఇప్పుడు 10 ఇస్తానన్నారు కదా. పదిస్తున్నారంట. శేఖర్ కొన్నట్టు మేము మాత్రం సీరియస్ గా తీసుకున్నాం అన్నాడంట. అసలు ఇచ్చేయాలి. కొట్టారు, తీసుకున్నాం, మళ్ళీ కొట్టాం, తీసుకోవాలి మీరు ఇప్పుడు. అండ్ ఆల్సో ఇవన్నీ కాదు కానీ ఒకటైతే సీరియస్ గా మాట్లాడాలని అనుకుంటున్నాను అబౌట్ పవన్ కళ్యాణ్ గారు. 10 years ఆయన స్టార్ట్ చేసి అనుకోవచ్చు, అటు నెగిటివిటీ చూసారు, ఇటు పాజిటివిటీ చూసారు, అటు పడుతూ లేచారు. కనీసం 2 దగ్గరలు ఎక్కడ అది గాజువాక మాత్రం అసలు అదొక భీమవరం. చాలా అంటే చాలా బాధ అనిపించింది అప్పుడు. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైతే గాజువాకలో భీమవరంలో గొద్దలేదో ఈసారి ఆయన అక్కడ నిలబడకపోయినా జేఎస్పీ నుండి నిలబడిన క్యాండిడేట్ కి గాజువాక నుండి భీమవరం నుండి 60,000 70,000 మెజారిటీతో మరి హైయెస్ట్ గాజువాక మొత్తం 100% స్ట్రైక్ రేట్ రా. 100%. 21 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు. మా అసలు ఫైనల్. history అది. అసలు ఎందుకు కొట్టాడో కూడా రియాక్షన్ ఉంటాడు. అవును. ఇలాంటి సూక్తులు ఉంటే గోడ మీద రాయి. నేను చూసుకునేటప్పుడు చదువుతా. చేసుకున్న తర్వాత చదువుతాం. జగనన్నా, జగనన్నా, సారీ అన్న. హ్యాట్స్ సెల్యూట్. జగన్ గారు జగనన్నా, జగనన్నా గురించి. అవర్ సింపతీస్ ఆర్ రియల్లీ విత్ యూ. వీఆర్ వెరీ సారీ. ఆల్వేస్. తట్టుకోండి. ఒకటి మాత్రం సీరియస్ గా చెప్పొచ్చురా, ఏదైనా కానీ ఆయనలాగా ఎవరైతే డిస్ట్రాయ్ చేయలేరురా. ఏపీని అదొక చరిత్ర అది. చెత్త అయిపోతే ఏంటి బొక్క. మొన్న నేను హైదరాబాద్ నుంచి ఎలక్షన్ కి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ చాలా ట్రై చేశాను, బస్సులు బుక్ చేద్దామని. బాబులా ఈ కార్స్ అయి ఉంటాయా అన్ని, ఒకటైతే బుకింగ్ కూడా చేశాను. ఆ డేట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేశారు అన్ని. నేను నాకు లాస్ట్ ఒక ఇరిటేషన్ వచ్చింది, ఇంకేం వెళ్తాంలే బొక్క అది ఇది అన్నట్టుగా. మళ్ళీ లాస్ట్ మినిట్ లో అమ్మ ఈసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిపోతే బాధ చేస్తే మామూలు కాదు, అసలు ఎలాగైనా కోర్టు కూడా ఎలాగైనా వెళ్ళాలని చెప్పి అసలు లిటరల్ ఎలా వచ్చానో తెలీదు. ట్రైన్ అసలు మినిమం అంటే మినిమం అడుగు పెట్టడానికి ఖాళీ లేదు, అంత అలా వచ్చాము. అరే, Results నిజం. కూడా మామూలు సాటిస్ఫాక్షన్ కాదు తెలుసు అది. అసలు అదే కదా. బాధ అనిపించింది. నేను ఇక్కడ ఓటేసి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చానా, మళ్ళా వచ్చిన తర్వాత ఇక్కడ నన్ను ఒకళ్ళు షాప్ కూడా అడుగుతున్నాడు, వీళ్ళు చూసాడు కదా లింక్ చూసి, అది ఏపీనే హైలైట్ ఏంటి తెలుసా, అది పిఠాపురం. వెళ్ళారా ఓటే, ఎవరికి వేసేది లేదు, ఉన్నది ఒక్కడే అక్కడ, మా బాబు ఒకడే, పవన్ కళ్యాణ్ ఒకడే అట్ట. నేను శ్రవణ్ ఉన్నాం రా, గూస్ బంప్స్ రా బాబు, మాకు నవ్వుకొని ఇలా చూసుకొని అసలు 2 విషయాల దగ్గర జగన్
అప్పుడడుగు వేయకుండా ఉండుంటే మళ్ళీ జగనే వచ్చిండేవాడు. అది ఎక్కడెక్కడంటే, ఒకటి పవన్ కళ్యాణ్ ని ఎప్పుడైతే ఆ వైజాగ్ వస్తున్నప్పుడు ఆపించేసి ఫుల్ గొడవ చేసి ఆ వర్షంలో కూడా అవునవును ఆ ఎప్పుడైతే జరిగిందో అది మామూలు రైట్ నౌ ద పవర్ఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సోషల్ మీడియా. అంతే. దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని లోపలికి పంపించి మళ్ళీ పవన్ కళ్యాణ్ వెళ్ళి కలిసి పొత్తు పెట్టుకుంటున్నాం మేమిద్దరం కలిసి అనౌన్స్ చేశాడు. ఇంకోటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ ఒకటి, ఆ 3 రాజధానులు ఒకటి, దెబ్బ అంటే దెబ్బ గట్టిగా అన్ని డబ్బులు పంచినందుకు ఈజీ గెలిచేయచ్చు. గెలాలి. మెయిన్ జగన్ గారు మీరు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ మీ చుట్టూ ఉన్నోలే. 151 ఎమ్మెల్యేలో నువ్వు ఎంత మందిని చూస్తుంటావు ఎప్పుడైనా టీవీలో? కొంతమంది వల్లే, 4-5 వల్ల మొత్తం అందరికి ఎఫెక్ట్ వచ్చింది. మొత్తం పార్టీకి దెబ్బ పడింది అంటే కేవలం కొంతమంది వల్లే. నోరు అదుపులో పెట్టుకోవాలరా ఎప్పుడైనా, నోరు అదుపులో పెట్టుకోవాలి. టీడీపీ, జనసేన, బీజేపీ చేసింది అదే. నోరు జారలేదు ఎక్కడ. వాళ్ళు ఎన్ని అన్నా సరే 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 కొడతాం మేము కొడతాం అన్నట్టుగా కొట్టారు గట్టి. అదే చెప్పాడు కదా జగన్ అన్న, కొట్టాం తీసుకున్నారు, మేము కొడతాం మీరు తీసుకోండి అని. ఇప్పుడు అది రివర్స్ అయింది. అది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ క్రికెట్ ప్లేయర్స్ ని చూద్దాం. హే బాబు, మా 11 మంది ఫోటోలు బాగా తీయాలి. అదేంటి 10 మందే ఉన్నారు కదా? లేదు, మే 10 మంది కాదు 11. జగన్ అన్న లేకుండా మా ఫోటో పూర్తిగా. అవును, జగన్ లేకపోతే మీరు 10 మందే, 10 సీట్లే మీకు. 11. నువ్వు అర్జెంట్ గా ప్రెడిక్షన్స్ కి వెళ్ళిపోవా బ్రో? మీకు నా సెల్యూట్. జగనన్న జగనన్న సెల్యూట్. కొట్టుకోండి ఇద్దరు కూర్చో చెప్ప. ఏం కొట్టు? ఊదు మొహేసుకొని తాగి 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 బందర మొహం జగనన్న ఆయన గొడ్డలే. తెలుసా ఆర్పి గడు సేమరాజు అని ఇంకొక ఉంటాడు చూసావా, ఇద్దరు కలిపి తెగ చేశారు వీడియోలు. ఆడు మరీ కామెడీ. వాళ్ళ పార్టీ కండు వేసుకుని వాళ్ళని ఇది సజ్జల రామకృష్ణ హ్యాపీ అంట. మా ఓడికి డిప్యూటీ సీఎం ఇచ్చారంటగా, డెవలప్మెంట్ రూరల్ కూడా ఇచ్చారంటగా, ఫారెస్ట్ అన్ని ఇంకా మావే. వాడికి పునరావాసం, నాకు వనవాసం. టెంపుల్ వెళ్ళిపోతున్నాయి. వాడికి హైదరాబాద్ లో డిస్కో. బాయ్ బాయ్ జగన్. నాకు కోతల వలస డాన్స్. అవ్వలు, అక్కమ్మలు, చెక్కమ్మలు, అవ్వలు, తాతలు. వాడికి బర్గర్లు, పిజ్జాలు. నాకు వేర్లు, దుంపలు. స్క్రాప్ బ్యాట్ మొత్తం. బాబా నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడ కొలవాటైపోయింది. నిజంగా యాప్ట్ ఫిల్మ్ రా బాబు. ఎడిట్గా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. వచ్చిందమ్మా. ఇది ప్లేట్ ఇటు నుంచి ఇలా తీసి దోశని ఇలా తీసి ఇలా ఎగరేస్తే తిప్పింది ఇటు. పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? పవర్ ఏంటో తెలుసా? జగనన్న వాళ్ళ కార్యకర్తల్ని కవచంలాగా తయారు చేస్తారు వాళ్ళ చుట్టూ. ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. నన్ను పట్టుకుంటారు, ఈ రోజు కాకపోతే రేపు పట్టుకుని నా లోపలేస్తారు. మీరేమైంది వైఎస్ఆర్సీపీ పిల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తున ఎత్తేస్తారు. మీరు ఏ రోజు వైఎస్ఆర్సీపీ పిల్లలని చెప్పుకున్నారా మీరు? మీ అమ్మ గాలి కుదరని తెంగ. అంత మాట అనిస్తుందండి.
జగన్ అందమాట అనిసింది రా గాలి అరే కాదు, ఇదే కదరా ఎలక్షన్స్ అవ్వక ముందు వరకు జగనన్న నీ ఓటు నాకే అన్న అది ఇది అని ఎనిమిదో తారీఖు వైజాగ్ రమ్మన్నది కదా అందరు నేను లో బట్టలు ఇప్పి అన్నది కదా తిరుగుతున్నది. భయం ఆ భయం కోసమే ఇన్నాళ్ళు ఆ వెయిట్ భయం చేస్తుంది. పుట్టించింది ఎవరు? అదే ఆ భయం పుట్టించింది ఎవరు? మేము అని అంటారేమో ఇంక దీనికి. గొద్దలో వణుకు పుడుతుందంట జన సైకిల్ ఏదైనా చేస్తారని. ఎలాగోడానికి రేపో బాబు పట్టుకెళ్ళిపోతారంట దానికి తెలిసిపోయింది అప్పుడే. మీరు ఎలాగ చేతులు ఎత్తేస్తారు నాకు అయిపోద్ది ఇప్పుడు. దీని బాధ అంతా ఏంటంటే ఇప్పుడు ఆ పార్టీలో చేరిపోవాలి వైఎస్ఆర్సీపీలోకి. అవును. నాలో దమ్ముంది, నాలో వేడుంది, నాలో ఉంది, నన్ను అర్జెంట్ అంత తీసుకుంటారు వేడుంటే తెలిసి ఎక్కడ వస్తుందో. తీసుకెళ్ళి అంత మొక్కలో వేడుంటే పడేస్తారు. తెలిసి ఎక్కడ వస్తుందో. అది మొఖం చెడు మొఖం దరిద్రపు మొఖం అని. ఏయ్! మా సెలివేషన్ ఎలాగుంది మా సెలివేషన్? ఛాలెంజ్ చేసడం మనోడికే సాధ్యం, దాన్ని నిలబెట్టడం కూడా మనోడికే సాధ్యం. ఒక్కడు కూడా రాదన్నారు కదరా. అసెంబ్లీకి వెళ్ళడు అన్నారు కదరా. గేట్ తన్నుకొని మరి వెళ్తున్నాడు రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో. సీఎం కాదన్నా, నీ గురించి సీఎం ని తీసుకొచ్చా. ఈ అమ్మ అది మామూలు మూమెంట్ రా అది. లేదు. మామూలు మూమెంట్ కాదు. నిన్న యాక్చువల్లీ కావాలనుకుంటే పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి చిరంజీవిని ఇక్కడ తీసుకురావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో ఈ మోడీ అక్కడికి వెళ్ళి మరి అసలు మోడీ వదలట్లేదురా మెయిన్. ఏమో మరి అంతే పట్టుకుని అక్కడ తీసుకెళ్ళాడంటే మరి లేదు. నిన్న ఇది మాత్రం ఒక లెవెల్లో ఒక గూస్ బంప్ మూమెంట్ మూమెంట్ రా బాబు. చాలా మంది డెవలప్మెంట్ కోసం కన్నా ఈ బ్రాండ్ కోసం ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారని. ఓటేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదరా అరే గత 5 సంవత్సరాలుగా తెలంగాణ పీపుల్ అందరూ మమ్మల్ని ఎరా మీరు ఎంత అవుతున్నారు, ఎరా మీరు ఏం తింటున్నారు, ఎరా మీరు ఏమైపోతారు అని అడిగారు. ఇప్పుడు మీరేమైపోతారు? పావ్ సార్ ఆఖరిన ఒక మాట అన్నారు. అది మళ్ళీ చిరంజీవిదే. ఇంకోటి కూడా చూసాను, అన్నయ్య. మాట అంటారు అదంటే ఆంది అని అంటాడు కదా, అది కూడా పెట్టి నేను కూడా అది కూడా ఇందాకే చూసాను నిజంగా. లేలే 2024 ఎలక్షన్స్ అనేది కైండ్ ఆఫ్ వెరీ ప్లాట్ ట్విస్టింగ్ గా, చాలా రికార్డ్ బ్రేకింగ్ గా జరిగింది గురు. అవును ఏదైనా మన జనరేషన్ కి తగులుతాయి ఇలాంటివన్నీ. అదే కదా. ఇలాంటి రికార్డ్ బ్రేకింగ్ చూసేవన్నీ మనకే వస్తుంటాయి. అంతే. వీఆర్ వెరీ ఫార్చునేట్ టు సీ. ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయాలని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నా. దేవునికి దేవుడు దేవుడు నిజంగానే మొర ఆలకించాడు అమ్మా. ఆలకించాడు ఏంటంటే కొద్దిగా లేట్ గా ఆలకించారు. 5 సంవత్సరాలు లేట్ గా ఆలకించాడు అంతే. అంతే. 2 నామాలు ఇచ్చాడు అలాగా. పంగనామాలు పెట్టారు కదా అయ్యా. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా. పీకవ్. సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకలు కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు కదా. హూ ఈజ్ హీ, వాట్ ఈజ్ హీ, ఏం చేసినాడు, ఏం చేయబోతాడు, ఇది ఒక్కదాని క్లారిటీ చెప్పమను. ఏదో పీక్తాడు అన్నమాట. అందరూ అదే మాటరా, ఒక్కడైనా సరిగ్గా మాట్లాడచ్చు కదా. ఎన్ని చేసినా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఆరంగుళం దూరంలో కూడా రాలేవు. జగన్ గుర్తుపెట్టుకో, నీ క్రిమినల్ సామ్రాజ్యం కూలతొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్. కుటుంబంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఏంటి ఇదిరా? ఈ రోజు కోసం అది పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే అరే ఇప్పుడు చూసారు కదా, వీళ్ళ వల్లే ఈ పార్టీ ఓడిపోయింది.
ఇప్పుడు దాకా చూసిన వల్లే అది వచ్చారు కదా నలుగురు వచ్చారు కదా, నలుగురు ఐదుగురు వచ్చారు కదా, వీళ్ళ వల్లే పోయింది. ఇందులో గుట్క కూడా ఇందులో ఒకటి రాలేదు, రాలేదు, ఆడొకడు కూడా. ద మోస్ట్ ట్రెండింగ్ పెటాపురం ఏపీ ఎమ్మెల్యే గారి తాలూకా. కానీ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. లిటరలీ నెంబర్ బోర్డులు తయారు చేసే వాళ్ళు కూడా మేము చేయలేకపోతున్నారా బాబు అని అంటున్నారు. అంత ఆర్డర్ వస్తుందంటే మరి మామూలుగా లేదు. యాక్చువల్లీ నాకు ఇది నచ్చలేదు. అది చూపించుకోవడం బాగుంది, అభిమానం చూపించుకుంటున్నారు. దానివల్ల గవర్నమెంట్కి ఏమి ఇది కాకుండా ఉంటే చాలు. సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఏదైనా అయితే మళ్ళీ మీకే ప్రాబ్లం. నెంబర్ ప్లేట్ తీసుకుంటే బాగానే ఉన్నది. కొంతమంది నెంబర్లు తీసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, అదంతా మంచిది కాదు. మళ్ళీ వేయించుకోండి, బండి పక్కన ఎక్కడైనా వేయించుకోండి. అంటే వాళ్ళకే ప్రాబ్లం వస్తుంది, ఇటు గవర్నమెంట్ కి ప్రాబ్లం వస్తుంది. సో ఏం లేదు, దీని వల్ల ఆయనకి చెడ్డ పేరు వస్తుంది అంతే. పెట్టుకోండి, మనం ఎంతో కష్టపడి మనం ఓట్లేసి గెలిపించుకున్న గవర్నమెంట్ మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఫైనల్ గా మనందరి కోసం ఎప్పటి నుంచో ఒక 10 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఒక వీడియో మన కళ్ళ ముందు వచ్చింది. The 10 years long wait. పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జనసేన, జై జనసేన. Guys, I think you guys should have enjoyed a lot. ఈ వీడియో కనుక మీకు డెఫినెట్ గా నచ్చుంటుందని మేము అనుకుంటున్నాం. అండ్ ఆల్సో we do not have any hate towards any other person. ఒకవేళ మేము మాట్లాడింది మీకు నచ్చలేదని అనుకుంటే కనుక ఏదైనా అనుకోండి. we just thought what we wanted to do. మాకు నచ్చింది మేము చేయాలనుకున్నాం, మేము చేసాం. సో and also please guys do like the video, share the video, comment the video, and also subscribe to Dabba Channel.